హాయిగా ముందు శుచిగా స్నానం చేయాలి. ఈ శరీరానికి ఉన్నటువంటి క్రిములు శరీరాన్ని పాడు చేస్తాయి. దీక్షాపరులు కొంతమంది రుద్దుకోవట్లేదు. సబ్బు పెట్టుకోవద్దన్నారు తప్ప దీక్షలో ఉన్నవాడిని ఏదో దీక్ష తీసుకున్నావు నువ్వు. ఆ సమయంలో రసాయనిక పదార్థాలతో రుద్దుకోకూడదు తప్ప కుంకుడుకాయలతో రుద్దుకోవాలి. కుంకుడుకాయలు బ్యాక్టీరియాను చంపుతాయి. అస్సలు రుద్దుకోకుండా అలా పైపైన చెమ్ము నీళ్లు వేసుకుంటే ఒళ్ళంతా చెమట వల్ల దుర్వాసన వచ్చేసి వాళ్ళ పక్కన మనం ఉండలేము. అందుకని మన పూర్వులు ఏం చెప్పారన్నమాట, దీక్షల్లో బృహస్పతి లాంటి వాళ్ళు మూలికలతో స్నానం చెయ్యాలి. అది దీక్ష అంటే. పాపం ఆ విషయం చెప్పట్లేదు. చెప్పకపోవడం వల్ల ఎంతో కష్టపడి రకరకాల దీక్షలు తీసుకున్న వాళ్ళు సబ్బుతో రుద్దుకోకూడదు అన్నారు కాబట్టి అసలు శరీరానికి ఊరికే పైపైన చెంబు నీళ్లు తప్ప రుద్దుకోకూడదు అనుకుంటున్నారు. అలా ఒక మంచి ఇసుక లాంటి మట్టో దాన్ని ఒంటికి పట్టాలట, ఒండ్రు మట్టో, లేదా అడవుల్లో దొరికే పూర్వకాలం పునుగు జవ్వాజీ వంటి మూలికలు ఉంటాయి, వాటిని నీళ్లలో కలిపి స్నానం చేసేవారు. అప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఒక్క క్రిమి చేరదు. మీరు చూసారా, మహాభారతంలో ద్రోణపర్వంలో సైంధవుణ్ణి అర్జునుడు వధిస్తాను అన్నాడు రేపు సూర్యాస్తమయంలో. అక్కడ భారతంలో ఏమన్నారో తెలుసా, ధర్మరాజు తెల్లవారి లేచాడు. ఆయన దగ్గరికి ఆయన 18 రోజులు దీక్షలో ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన ఒక దీక్షలో ఉండి దీక్షతో యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఆ రోజుల్లో యుద్ధానికి దీక్ష ఉండేది, పూజలకి దీక్ష ఉండేది, యజ్ఞాలకి దీక్ష ఉండేది. ఈ దీక్షాపరుల కోసం గుండిగలతో నీళ్లు తెచ్చి ఆ నీళ్లల్లో రకరకాల మూలికలు వేశారు. ఈ ఔషధాలు సుగంధ ద్రవ్యాలతో కూడిన నీళ్లతో స్నానం చేస్తే అప్పుడు ఏమవుతుంది, నిన్నటి వరకు యుద్ధంలో వచ్చిన గాయములన్నీ మానిపోతాయి. బాణాలు తగలడం వల్ల శరీరం అంతా పుళ్ళు పడిపోయాయి కదా, ఈ పొళ్ళ నుంచి వచ్చే రక్తం ఆగిపోతుంది, గాయాలన్నీ హాయిగా ఉంటాయి. మళ్ళీ మర్నాడు ఉదయం ఈ స్నానం చేయడం వల్ల ఆ రోజు సూర్యాస్తమయం వరకు యుద్ధంలో నువ్వు ఎంత తిరిగినా ఈ దుర్వాసన చెమట వల్ల రాదు. ఈ చెమట వల్ల వచ్చే క్రిములు ఈ శరీరంలో ఉన్న అవయవాలని, మర్మావయవాల్ని పాడు చేయకుండా ఉంటాయి. ఆ మనిషి దగ్గర ముఖంలో కళ ఉంటుంది. అలాంటి వాటితో స్నానం చేసేవారు. ఈ వట్టి వేళ్ళు మొదలైన ఎన్నో రకాల మూలికలు చెప్పారు. అవన్నీ మర్చిపోయాం మనం. అసలు స్నానం అనేది ఎప్పుడు దాన్ని విడిచిపెట్టేసాం. దీక్షా సమయంలో కూడా దేంతో స్నానం చేస్తున్నారో తెలియదు. కుంకుడుకాయలు ఒకటి ఉంటాయి తెలుసుగా మీకు. కుంకుడుకాయలతో తలంటుకు స్నానం చేసినంతకాలం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జుట్టు ఒడలేదు. అందుకని బ్రిటిష్ వాడు వీళ్ళ మీద కసి పెట్టాడు. వీళ్ళంతా జటాజూటాలు ధరిస్తారా శివుళ్ళేగా, విష్ణువులాగా మంచి గిరదాల జుట్టుతో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పాడు చేయాలనుకుని వీళ్ళు ఏం చేశారు, షాంపూ పెట్టారు. ఈ షాంపూ మీ నెత్తి మీద క్యాంప్ వేసింది, దాంతో తలంతా కంపు అయిపోయింది, నన్నగా అయిపోతుంది. కేవలం షాంపూల వల్ల జుట్టు ఊడిపోతుందండి. మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి వారానికో 2 రోజులకో 3 రోజులకో కుంకుడుకాయలతో తల రుద్దుకోమనండి. వాళ్ళ జుట్టు నా జుట్టు కంటే పెద్దదిగా పెరగకపోతే అడగండి. ఇవన్నీ వైద్య శాస్త్రాలు, పురాణాలు చెప్పిన మాట. అలాగే ఈ మూలికలతో కూడిన నీళ్లతో స్నానం చేయమనండి, శరీరం నుంచి దుర్వాసన రాదు. ఈ పనికిమాలిన సెంటు ఉందే అది శరీరాన్ని పాడు చేస్తుంది. ముక్కుల్లోకి వెళితే ఆ సెంటు జలుబు తెచ్చిపెట్టి తుమ్ములు వచ్చేలా చేస్తుంది. కానీ ఈ జవ్వాజి, పునుగు, వట్టివేళ్ళు ఇటువంటి వాటితో సుగంధ ద్రవ్యములతో స్నానము చేస్తే శరీరం సువాసనతో ఆరోగ్యంతో ఉంటుంది. అందువల్ల తెల్లారు ఆ సబ్బులకి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మీ చర్మ సౌందర్యానికి ఫలానా సబ్బు. ఆ చర్మ సౌందర్యం కాదు, ఉన్న చర్మం పాడైపోవడానికి. ఆ సబ్బు వాడిన వాళ్ళంతా జబ్బు పడ్డారు తెలుసా మీకు. మా చిన్నప్పుడు చాలామంది చెప్పారు, రీటా అని ఒకటి వచ్చేది ఏదో నూనె. ఆ నూనె వాడిన వాళ్ళందరికీ జుట్టు అంతా ఊడిపోయిందిట. వాడన్నాడు, రీటా నూనె పడితే జుట్టు వస్తుంది, పడకపోతే గుండె అవుతుంది అన్నట్టు తర్వాత. అందువల్ల ఎప్పుడైతే ప్రకృతికి దూరం అయ్యామో అప్పుడు వికృతి పొందుతున్నాము. ఈ వికృతి నుంచి బయటపడండి భగవద్గీత సారాంశం. భగవద్గీత